హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మన ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10th జూలై నాడు జరిగిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ చూద్దాం అనమాట. ఇటీవల వార్తల్లో నిలిచిన మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది, దాని పేరు ఏమిటని అడిగారు. సీతాకోక చిలుకల అభయారణ్యం వచ్చేసి మనకి కేరళ రాష్ట్రంలో ఉండడం జరిగింది. దాని పేరు ఏంటి, ఆ సీతాకోక చిలుకల పేరు అభయారణ్యం పేరు ఏంటంటే ఆరాలం అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వెస్టర్న్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో ఉందన్నమాట ఈ కేరళ అనేది. వెస్టర్న్ గురించి వచ్చింది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అనేది అనైముడి అనమాట. ఓకేనా, ఇక్కడితో కంప్లీట్ అయింది. మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పురస్కారం. మనకి ప్రధాని గారు ఏం చేశారంటే ఒక 5 దేశాలు పర్యటించారు 7 రోజుల పాటు. ఓకేనా, ఏమేమి దేశాలు పర్యటించారంటే ఘనా, ట్రినిడా మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. ఈ 5 దేశాలు ఆయన పర్యటించడం జరిగింది 8 డేస్లో. ఓకేనా, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద నమీబియా రాష్ట్రం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుతో మోడీ గారిని సత్కరించడం జరిగింది. నిన్న మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్లో ఒక అవార్డు గురించి చెప్పాం, మోడీ గారికి వచ్చిన అవార్డు గురించి. దాంతో 26th గ్లోబల్ ఆనర్స్ అనేవి వరించడం జరిగింది మోడీ గారిని. ఈరోజు కూడా నమీబియా అత్యున్నత పురస్కారం ఒకటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద నమీబియా లభించడం జరిగింది కాబట్టి 27 గ్లోబల్ ఆనర్స్ అయితే మోడీ గారిని వరించడం జరిగిందన్నమాట. ఓకేనా, ఆ అవార్డు పేరు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియడ్ డెల్విన్షియా మిరాబిలస్ అనే సత్కారంతో గౌరవించడం జరిగింది మోడీ గారిని. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ భారత్ బ్రెజిల్ వాణిజ్య లక్ష్యం 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యం $20 బిలియన్ చేర్చాలని లక్ష్యం. ఓకేనా, భారత్ మరియు బ్రెజిల్ యొక్క ట్రేడ్ వాణిజ్య మార్గం ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి 2030 నాటికి, మనకు ఆల్రెడీ బ్రిక్స్ సమావేశంలో భాగంగా బ్రెజిల్ వెళ్ళడం జరిగింది. అక్కడ లులాడా సిల్వా గారు ఆ దేశ అధ్యక్షుడు అని నిన్న కరెంట్ అఫైర్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఆ భారత్ మరియు బ్రెజిల్ మధ్య వాణిజ్య లక్ష్యం అంటే ట్రేడ్ లక్ష్యం ఏంటంటే 2030 నాటికి బ్రెజిల్ మరియు భారత్ల మధ్య $20 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూరోజోన్లోకి బల్గేరియా అఫీషియల్గా ఎంటర్ అయ్యింది. 21వ సభ్య దేశంగా బల్గేరియా. ఓకేనా, బల్గేరియా ఐరోపా ఖండంలో ఉంది. బల్గేరియా రాజధాని వచ్చేసి సోఫియా. నెక్స్ట్ క్రూయిజ్ భారత్ మిషన్ CBMలో చేరిన తొలి రాష్ట్రంగా గుజరాత్. ఓకేనా, క్రూయిజ్ భారత్ మిషన్లోకి గుజరాత్ అనేది తొలి రాష్ట్రంగా చేరిందన్నమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. మనకి ఏదైనా కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టైం, తొలిగా చేరింది, అతి పెద్దది, అతి చిన్నది, ఇట్లాంటి సూపర్లేటివ్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కేరళలో సెమీ సర్క్యులర్ తరగతి గదుల విధానం. సెమీ సర్క్యులర్ తరగతి గదుల విధానం అంటే ఇప్పుడు టీచర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇట్లా చుట్టుపక్కల విద్యార్థులు ఉంటారన్నమాట. ఓకేనా, మామూలుగా మనకైతే ఇట్లా ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, ఫోర్త్ బెంచ్ అట్లా ఉంటుంది కదా, అట్లా కాకుండా సెమీ సర్క్యులర్ అంటే ఇక్కడ టీచర్ ఉంటే కనుక ఇట్లా ఉంటాయి బెంచెస్ చుట్టూ. అంటే ఎవ్రీ స్టూడెంట్తో టీచర్కి ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది. అందరూ స్టూడెంట్స్ టీచర్కి కనిపించడం జరుగుతుంది. ఇలా కూర్చుంటారన్నమాట. ఓకేనా, దీన్నే మనం సెమీ సర్క్యులర్ తరగతి గదుల విధానం అంటారు. ఇది కేరళలో దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా అమలైందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ద అడ్మిరాల్టీ అంటే బ్యారిస్డిక్షన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ మ్యారిటైమ్స్ క్లెయిమ్స్ యాక్ట్ 2017. ద అడ్మిరాల్టీ యాక్ట్ 2017. ఈ యాక్ట్ ఏంటి అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇతర దేశాల నుంచి మన దేశానికి ఏమైనా షిప్లు, ఆయిల్ షిప్లు, పెట్రోల్ షిప్లు ఇట్లాంటివి వస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి కదా, ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో లేదా ఏదైతే పెట్రోల్ ఉందో అది మొత్తం సముద్రంలో పడిపోతుంది. ఆ సముద్రంలో పడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే సముద్రం లోపల ఉన్న జీవులకి సూర్యరశ్మి సరిగ్గా అందక జీవులు మరణించే ఛాన్స్ ఉన్నాయి. అంటే బయోడైవర్సిటీ, మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో మెరైన్ ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతినడం జరుగుతుంది. సో దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. చాలా జీవులు అనేవి చనిపోతాయి, సముద్రంలో ఉన్న జీవులు.
దాని గురించి ఒక యాక్ట్ అనేది, ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. కేరళ షిప్ ఆయిల్ స్పిల్ కేస్. ఓకేనా. ఇది మనం ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు ఆ షిప్ మీద కేసు వేస్తే ఆ షిప్ని సీజ్ చేసి నష్టపరిహారం ఇచ్చే వరకు దాన్ని కదలకుండా చేయొచ్చు అన్నమాట. ఓకేనా. యాక్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రాంతీయ వ్యాపార వాతావరణంలో ఏపీకి 4వ స్థానం. ప్రాంతీయ వ్యాపార వాతావరణం అంటే మనకు వచ్చేసి వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల గురించి, అంటే ఈ రాష్ట్రం ద్వారా వ్యాపారాలు, ఈ రాష్ట్రంలో పోర్ట్ ఉంది, లేదంటే ఎయిర్పోర్ట్ ఉంది, లేదంటే నదులు సముద్రాల ద్వారా వ్యాపారం చేయొచ్చు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, ఫెసిలిటీస్ బాగున్నాయి ఈ రాష్ట్రంతో వ్యాపారం చేయడానికి అనుకునేలాగా ఏదైనా మంచి రాష్ట్రం ఉంటే దానికి ర్యాంకింగ్స్ అన్నమాట. దాన్నే ప్రాంతీయ వ్యాపార వాతావరణం అనేది ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో ఏపీకి వచ్చేసి 4వ స్థానం ఇచ్చారనమాట. ఓకేనా. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు, అంటే ఇది లండన్లో ఉంటుంది, లండన్ వారు రిలీజ్ చేశారనమాట. దీనిలో తెలంగాణ స్థానం వచ్చేసి 7వ స్థానం ఉంది. ఈ ర్యాంకింగ్స్లో వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రాల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు. ఓకేనా. సెకండ్ ప్లేస్ వచ్చేసి గుజరాత్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్ ఏపీ, కర్ణాటక, ఢిల్లీ. ఓకేనా. ఇందులో మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 7వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, స్వదేశీ ఆధునిక టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క అంటే ఏదైతే ఎక్కడికి అయితే కాల్చాలి అనుకుంటున్నారో అంత పవర్ఫుల్గా వెళ్ళిపోతుందంట. 43 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతో ఇచ్చారు, 43 or 48 అనుకుంటా. అంత దూరం వెళ్తుందన్నమాట. ప్రమాదం కూడా ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల. మనం ఎవరి మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నామో, ఎవరినైతే ఏం చేస్తున్నామో వారికి 43 కిలోమీటర్స్ దూరంలో ఉండగానే దీన్ని పేల్చవచ్చు అనమాట. దీన్ని అభివృద్ధి చేసింది ఏంటంటే డిఆర్డిఓ, డిఫెన్స్ అకాడమీ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ గన్ని. ఇది వచ్చేసి మనకి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్ట్. ఈ ఒప్పందం భారత్ నావికాదళం, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ మధ్య జరిగింది. నేషనల్ మ్యారిటైమ్ అంటే ఒక సముద్రానికి జలాలకి సంబంధించి, మ్యారిటైమ్ అన్న మెరైన్ అన్న మనకి సముద్ర జలాల గురించి కానీ నదీ జలాల గురించి ఒప్పందాలు, నావికా దళాలు ఇట్లాంటి వాటికి సంబంధించిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, కోఆర్టిమ్ బేబీ అంటే శిశువుల కోసం తొలి మలేరియా ఔషధం. దీన్ని కోఆర్టిమ్ అనే మెడిసిన్ అంటారు. కోఆర్టిమ్ మెడిసిన్ గుర్తుంచుకోండి. COARTIN కోఆర్టిన్ మెడిసిన్ అన్నమాట. ఇది మలేరియా అంటే నోవార్టిస్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. నవజాత శిశువుల కోసం. ఓకేనా. నియోనాటల్ అంటారు కదా, నవజాత శిశువుల కోసం, లేదంటే 5 months బిఫోర్ 5 months లోపల వీళ్ళకి ఈ మందు అనేది, ఇది వ్యాక్సిన్ కాదు, ఇది ఒక మెడిసిన్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాక్సిన్, ఇట్ ఈస్ ఎ మెడిసిన్. ఓకేనా. ఈ మందుని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మలేరియా ద్వారా ఎక్కువ మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా మరణిస్తున్నారు మలేరియా రోగం వల్ల. సో దట్ అందుకే ఈ మందుని డెవలప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఖరగ్పూర్ ఐఐటీలో క్యాంపస్ మదర్స్ కార్యక్రమం. ఈ ఐఐటీల గురించి వచ్చిన బిట్స్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బికాజ్ ఐఐటీల నుంచి బిట్ లేకుండా అసలు ఏ పేపర్ ఉండట్లేదు రీసెంట్ డేస్లో. ఓకేనా. ఐఐటి క్యాంపస్లో క్యాంపస్ మదర్స్ అంటే ఈ కార్యక్రమం ఏంటి అంటే, ఒత్తిడికి లోనయ్యే స్ట్రెస్ తీసుకొని సూసైడ్లు చేసుకోవడం అనేవి ఎక్కువైపోతున్నాయి నవేడేస్లో. అలాంటి వాటిని తగ్గించడానికి ఈ క్యాంపస్ మదర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే బోధనా సిబ్బందికి మరియు బోధనేతర సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చి వారిని క్యాంపస్ మదర్స్గా నియమించడం జరుగుతుందన్నమాట. అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకోవడం, లైక్ మదర్ లాగా షేర్ చేసుకోవడం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ స్టడీ గురించి కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమున్నా కూడా షేర్ చేసుకునేలాగా వీరిని ట్రైన్ చేస్తారన్నమాట. వీరిని క్యాంపస్ మదర్స్ అంటారు. ఈ క్యాంపస్ మదర్స్ వచ్చేసి అందులో వర్క్ చేసే బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బందికి కలిపి శిక్షణ ఇచ్చి క్యాంపస్ మదర్స్గా నియమించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఐఐటి ఖరగ్పూర్లో 3 members వరకు సూసైడ్ చేసుకోవడం జరిగిందంట. సో ఇట్లాంటివి ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్లాంటివి జరగకూడదు,
ఇట్లాంటివి తగ్గాలి, సూసైడ్లు అనేవి తగ్గాలి అనే నేపథ్యంలోనే దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. 9వ ఒపెక్ అంతర్జాతీయ సెమినార్ వియన్నా వేదికగా జరిగిందన్నమాట. 9వ ఒపెక్ అంతర్జాతీయ సెమినార్ అనేది వియన్నా వేదికగా జరిగింది. అసలు ఒపెక్ అంటే అబ్రివేషన్ చూద్దాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమావేశం వియన్నాలో జరిగిందన్నమాట, ఒక సెమినార్ అనేది. మన ఒపెక్లో సభ్యదేశంగా మన ఇండియా లేదు. ఎందుకు అంటే మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఇంపోర్ట్ చేసుకున్నాం, అంటే దిగుమతి చేసుకున్నాం పెట్రోలియంని ఎక్కువగా. ఓకేనా, మనం యూజ్ చేసే పెట్రోలియంలో 85% వరకు దిగుమతి చేసుకున్నదే ఉన్నదన్నమాట. ఓకేనా, సెమినార్లో భారత కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు పాల్గొన్నారు. ఓకేనా, నెక్స్ట్ కళాసేతు ఏఐ ఆధారిత భాషా సాంకేతిక ఛాలెంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏఐ కళాసేతు అనేది నిర్వహించడం జరిగింది. భాష మధ్య ఉన్న అంతరాలు, ప్రాంతాల మధ్య ఉన్న భాషాంతరాలను విడదీయడానికి, అంతరాలు లేకుండా చూడడానికి ఏఐ ఆధారిత కళాసేతు అనేది రూపొందించడం జరిగింది. ఓకేనా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వచ్చిన బిట్ అన్నమాట. మనకి మన ఇండియాలో ఎక్కువగా మాట్లాడే భాష వచ్చేసి హిందీ. ఓకేనా, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎక్కువగా మాట్లాడేది బెంగాలీ అనమాట. ఇది గుర్తుంచుకోండి. గగన్యాన్ ప్రొపల్షన్ సిస్టమ్ను పరీక్షించిన ఇస్రో. మనకి గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది కదా, గగన్యాన్ తొలి స్వదేశీ పరిజ్ఞానంతో మానవ సహిత ఒక రాకెట్ అనేది ఈ గగన్యాన్ అనమాట. ఈ గగన్యాన్ అంటే తొలి మానవ సహిత రాకెట్ మన ఇండియాలో. రష్యా, అమెరికా, చైనా తర్వాత 4th ప్లేస్లో మానవ సహిత రాకెట్ని నిర్మిస్తున్న దేశంగా మన ఇండియా ఉండడం జరిగింది. 4th ప్లేస్ మానవ సహిత రాకెట్ని నిర్మిస్తున్న దేశంగా 4th ప్లేస్లో ఇండియా ఉంది. రష్యా, చైనా, అమెరికా తర్వాత. ఓకేనా, అంటే లైక్ ప్రొపల్షన్ సిస్టమ్ను పరీక్షించడం అంటే ఇంజన్ సిస్టమ్ అనుకోండి. ఇంజన్ని పరీక్షించినారు అనుకోండి. 2 టెస్టులు చేశారు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 30 సెకండ్స్ ఉంది, సెకండ్ టైం వచ్చేసి 100 సెకండ్స్ ఉంది దీర్ఘకాలంగా. ఓకేనా, నెక్స్ట్ తెలంగాణకు ఐఏఎస్ఏ అవార్డు 2025లో తెలంగాణకు ఐఏఎస్ఏ అవార్డు రావడం జరిగింది. ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుందనమాట. ఐఏఎస్ఏ అంటే ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు. బ్యాటరీ తయారీ రంగంలో తెలంగాణకు అగ్రగామిగా ఈ అవార్డు రావడం జరిగింది. అవార్డు ప్రదానం చేసిన సంస్థ వచ్చేసి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల కన్నుమూత. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో ప్రారంభమైంది. ఇది ఫస్ట్ మనకి కేరళలోనే ఏమో ఉండేది, తర్వాత మహారాష్ట్రకి తీసుకెళ్లడం జరిగింది. ఈ వత్సల అనే ఏనుగుకు 100 సంవత్సరాలు ప్లస్ 100+ ఇయర్సే ఉండడం జరిగింది. బికాజ్ మనకి ఏనుగులు ఏవైనా, ఏనుగు యొక్క లైఫ్ టైం వచ్చేసి 60 to 70 ఇయర్స్, కానీ ఇది 100 ఇయర్స్ బ్రతికింది. వృద్ధాప్య సమస్యలతో కావచ్చు, దానికి ఉన్న ఆరోగ్య సమస్యలతో కావచ్చు, ఇప్పుడు మరణించడం జరిగిందనమాట. ఓకేనా, ఇవండి మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ 10th జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.